హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వేసవి కాలంలో చల్లగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఫ్రూట్ సలాడ్ని ఇలా తయారు చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద 750 ml వరకు పాలు పెట్టేస్తున్నాను. ఈ పాలు వేడయ్యేలోపు మరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. అలాగే 200 ml వరకు పాలు పోసాను. నెక్స్ట్ కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. లీటర్ పాలకు వచ్చేసి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, పాలు ఇలా చక్కగా పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు మరిగించాలి. పాలు కొద్దిసేపు మరిగించిన తర్వాత రుచికి తగినంత చక్కెరని వేస్తున్నాను. చక్కెర వేసి చక్కెర కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసేయాలి. 750 ml వరకు స్టవ్ మీద పాలు పెట్టాను. అలాగే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం కోసం 200 ml తీసుకున్నాను కదా, మొత్తం 1 లీటర్ పాలని తీసుకున్నాను. ఇక్కడ 1 లీటర్ పాలకు వచ్చేసి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. పాలు చక్కగా మరిగిన తర్వాత కస్టర్డ్ పాలని మరొకసారి కలిపి ఇలా వేసేసి వెంటనే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఉడికించాలి. పాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 3 గంటల పాటు పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రూట్ సలాడ్లోకి కొన్ని రకాల ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. వీటిని కూడా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ పాలు కాస్త చిక్కబడతాయి. ఇలా గట్టిగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని మిక్సీ జార్లో వేసి 1 నిమిషం పాటు బ్లెండ్ చేయాలి. ఫ్రూట్ సలాడ్లోకి కస్టర్డ్ మిల్క్ని ఇలా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తీసుకోవడం వల్ల ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా బ్లెండ్ చేసిన కస్టర్డ్ మిల్క్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కస్టర్డ్ మిల్క్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ముందుగా కస్టర్డ్ పాలని ఒక లేయర్ లాగా వేసేయాలి. ఆ తర్వాత బనానాని, యాపిల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను, కానీ సర్వ్ చేసే ముందు మాత్రమే బనానాని, యాపిల్ని కట్ చేసి తీసుకున్నాను. ముందుగానే కట్ చేస్తే అవి నల్లగా అయిపోతాయి. కొన్ని ఫ్రూట్స్ వేసిన తర్వాత ఫ్రూట్స్ పైన మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ వేశాను. ఆ తర్వాత మరికొన్ని ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మరొక లేయర్ కస్టర్డ్ మిల్క్ని వేస్తున్నాను. ఫ్రూట్ సలాడ్ని ఇలా లేయర్స్ లాగా సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్ ఇలా సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం కస్టర్డ్ మిల్క్ని అలాగే ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్రూట్స్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే ఇలా సర్వ్ చేసి కూడా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, చాలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా అలాగే చాలా హెల్తీగా ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.